మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపు మనకి కావాలి. ఆత్మ సంబంధమై ఉండాలి. మనిషి ఆత్మీయంగా చక్కగా ఎదగాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవునికి లోబడి పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో ఏం కావాలి? పరిపూర్ణులై ఉండాలి అంటే ఏం కావాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని సన్నిధంటే భయం ఉండాలి. 2 ఈరోజు మనము నేర్చుకునేది 2. దేవుని సన్నిధంటే భయం కావాలి. దేవుడంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోయినా భయం లేకపోయినా దేవుని రాజ్యంలో ప్రవేశించడం సాధ్యం కాదు. ప్రేమ భయము 2 కావాలి. ప్రేమ లేకపోతే భయం లేకపోతే ఏమైపోద్దంటే గర్వం వచ్చేస్తుంది. గర్వపు హృదయం వస్తుంది. గర్విష్ఠులు అయిపోతారు. గర్విష్ఠుల గురించి ప్రభు ఏమంటాడంటే నాశనం అయిపోతారు వాళ్ళు అంటున్నాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఒక మనిషి గర్వంగా విర్రవీగుతూ ఉన్నప్పుడు అతన్ని చూడగానే మనం అనుకోవచ్చు, ఓహో ఇతడు కొద్ది రోజుల్లో ఏదో ఒకటి అయిపోబోతున్నాడు అనేది, ఏదో ఒకటి అయిపోతాడు అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. మనం ఆలోచన చేస్తూ ఉంటే భయము లేని వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుని మీద ప్రేమ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమ లేక భయం లేక ఉన్నవాళ్ళు. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనే మంచి కార్యము చేయాలని అడిగాడు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆజ్ఞలన్నీ అనుసరించినాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా, ఇవన్నీ నీకు తెలుసు కదా, బాల్యం నుంచి వీటన్నిటినీ ఎరిగి ఉన్నావు కదా అనగానే, నేను బాగా తెలుసు, నాకు బాగా వచ్చు, కంఠస్థం చేయడం వచ్చు, వాటిని చెప్పగలను కూడా కళ్ళు మూసుకొని. చాలామందికి వాక్యం కళ్ళు మూసుకొని కూడా చెప్పడం వచ్చు, అనుసరించడం రాదు. కళ్ళు మూసుకొని కూడా వాక్యాన్ని బోధించగలరు. కళ్ళు మూసుకొని కూడా కంఠస్థం చేసి చెప్పగలరు. కానీ వాక్యాన్ని అనుసరించటం రాదు. ఆ యవనస్తుడు కూడా అలానే అంటున్నాడు, ఇవన్నీ నాకు వచ్చు, బాల్యం నుంచి ఇవన్నీ నాకు తెలుసు. ఆజ్ఞల్ని అనుసరించమని చెప్తున్నావు కదా, ఇప్పుడు కొత్తగా అనుసరించేది ఏముంది? మా తాత నేర్పించాడు, మా నాన్న నాకు నేర్పించాడు, నేను నా పిల్లలకి కూడా నేర్పుతాను. ఇవేమి కొత్తవి కాదు, మాకు తెలిసిన విషయాలే అని అన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నిత్య జీవానికి వారసుని అవ్వాలి అంటే నువ్వు ఇంకా పరిశీలన చేయాల్సింది ఉంది అన్నాడు. పరిశీలన చేయాల్సింది ఉంది. ఆజ్ఞల్ని నువ్వు అభ్యాసం చేసావు, నేర్చుకున్నావు, చెప్పగలవు, కానీ అనుసరించటం లేదు. అనుసరించకపోతే నా రాజ్యంలో నీకు నువ్వు రాలేవు. అనుసరించడం అంటే ఏంటి? ఏం అనుసరించాలి? నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలా? ప్రేమించటంలా, ప్రేమించాను అని చెప్తున్నావు, ప్రేమించటంలా. ప్రేమించాను అని నువ్వు చెప్తున్నావు కానీ ప్రేమించట్లేదు. నువ్వు ప్రేమించడం లేదు అనే దానికి రుజువు ఏంటి అంటే
నీ ఆస్తి మీద నీకు ప్రేమ ఎక్కువగా ఉంది. ఆస్తి మీద, డబ్బు మీద. ప్రభువు పరలోక రాజ్యాన్ని నీ పక్కనే ఉంచి, ఇదిగో పరలోక రాజ్యం, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలి, వారసురాలు అయిపోవాలి, వచ్చేసాయి. పరలోక రాజ్యంలో ఇలా ఉంది, దేవదూతలు ఉన్నారు, నా సన్నిధి ఉంది, నా వెలుగు ఉంది, నా దగ్గర నేను మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను, చాలా శ్రేష్టమైన బహుమానాలు నీకు ఇస్తాను, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి అని మనకు పక్కగా పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చి పెట్టగానే సైతాన్ ఇంకొక వైపు ధనాన్నో, లోకాశలనో, లోక సంబంధమైన వాటినో, పిల్లలనో, ఏదో ఒకటి నువ్వు ప్రేమించేదాన్ని తీసుకొచ్చి పక్కన పెడుతుంది. అప్పుడు అట ఇట నీ మార్గం, ఎటువైపు నీ మార్గం? అదే యవనస్తుడు చేసింది. యవనస్తుడికి ప్రభు చెబుతూ ఉన్నాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసన పడతా పోయాడంట. అంటే ప్రేమ ఆడుంది, ఇంకా వ్యసనం ఉంటే ప్రేమ ఉందా? ప్రేమ లేదు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అలాగే ఆత్మ సంబంధమైన మనం ఏం ఆలోచన చేయాలి అంటే, దేవుని మాటలని మనము అనుసరించి నడుస్తున్నామా? మన హృదయ అంతరంగంలో అవి ఉన్నాయా? వాటి ప్రకారం మనం నడుస్తున్నామా? చాలామంది ఆత్మీయ జీవితం నామకార్థమైన జీవితమే. ఎందుకు అంటే వాక్యం వినేటప్పుడు చాలా బాగా విన్నట్టుగా ఉంటారు, ఆచరణలోనికి వచ్చేసరికి ఇదేముందని అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇదేముంది, ఈ విషయంలో ఏముంది, ఈ చిన్న తప్పు ఏముంది, ఈ మాటకి ఏమవుతుంది, ఈ వివాహ విషయంలో ఇలా జరిగితే ఏమవుతుంది, ఈ ఉద్యోగ విషయంలో ఇలా ఉంటే ఏమవుతుంది, ఏముందిలే. కానీ ప్రభువు నిన్ను పరీక్షించేది అలాంటి విషయాల్లోనే. ప్రతి విషయాన్ని పరీక్షిస్తున్నాడు. అలా పరీక్షించినప్పుడు ప్రేమ లేని వాళ్ళు, దేవుని సన్నిధి అంటే భయం లేని వాళ్ళు చాలామంది తప్పిపోయారు. పౌలు గారికి ప్రేమ గురించి ఆయన సంఘానికి వివరిస్తూ ఆయన అంటాడు, ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం ఏముంది? ప్రేమ లేకపోతే, భయం లేకపోతే, దేవుని సన్నిధి అంటే భయం కావాలి, భయం లేకపోయినా ప్రేమ లేకపోయినా ఈ రెండు కావాలి. మళ్ళీ ఎలాగని ప్రేమ ఒక్కటి ఉంది చాలు, నా ప్రేమను నేను చూపించగలను అంటే, నా విశ్వాసాన్ని నేను చూపించగలనంటే వీలు కాదు. అవి రెండు కూడా కావాలి. ప్రేమ ఉండాలి, భయము ఉండాలి. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే సౌలు గురించి ఎన్నోసార్లు విన్నాం. సౌలుకి దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే ప్రేమ, దేవుని మీద ప్రేమ లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. అందుకే ఏమైపోతుంది, తన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో తప్పిపోతూనే ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని సన్నిధి అంటే భయం లేకపోతే ఏమైపోతుందంటే, భయం లేకపోతే ఏమవుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. ఒకలాంటి స్వభావం వచ్చేస్తుంది, వినకూడని స్వభావం, మాట వినని స్వభావం వచ్చేస్తుంది. అందుకే సౌలు తన జీవితంలో అన్ని విషయాల్లో తప్పిపోతూనే ఉన్నాడు. ప్రభు చెప్పిన ఏ మాట వినడం వల్ల. సమూయేలు వచ్చి అంటూ ఉన్నాడు, ఒకడు దహన బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దహన బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే ఆజ్ఞను గైకోవడం, మాట వినడం శ్రేష్టం. ఆజ్ఞను ఎప్పుడు గైకొంటాం? ఒక జాబ్ చేయడానికి ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు
అతని అధికారికి భయపడతాడు. భయపడినందువల్ల ఏమవుతుంది? సమయానికి వెళ్ళిపోతాడు, పరిగెత్తుతాడు అనమాట. మీరు దేవునికి భయపడరు కాబట్టి ఆలస్యంగా వస్తారు, అంతే కదా. దేవునికి భయపడరు కాబట్టి ఎప్పుడు పోయినా ఆయన అడగడు కదా. ఆయన ఏం జీతం ఇవ్వటం లేదు కదా. అది ఉద్యోగం కాదు కదా, ప్రార్థనే కదా. ఆలస్యంగా పోతే ఏమైద్ది? ఏడగాదు నీకు జీతం వచ్చేది, వస్తుంది జీతం ఖచ్చితంగా. నువ్వు అనుకుంటున్నావేమో భ్రమలో బతుకుతున్నావు ఏం కాదని. ఒకరోజు జీతం తీసుకోవాలి ఖచ్చితంగా. వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆయన అక్కడన్నిటినీ రాసి పెడుతున్నాడు. నీవు ఏ టయానికి వస్తున్నావు, ఎలా కూర్చుంటున్నావు, నీ ప్రవర్తన ఏంటి, నీ వాక్యం వినే విధానం ఏంటి, నువ్వు ప్రార్థన చేసే విధానం ఏంటి, నీ ఆలోచన ఎలా ఉంది అనేదాన్ని ఆయన అక్కడ రాసి పెడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే భయం ఉంటే మనం అవన్నీ ఆలోచన చేస్తాం. ఆచరణలో పెట్టకపోవడం అంటే ఇవే, ఇంకేవో కాదు. ఆచరణలో లేకపోవడం అంటే ఇవే, ఆచరించలేకపోవడం అంటే ఇవే. ఆచరణలోనికి మనం తీసుకొని రావాలి. ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగిన వారముగా, ఆలోచన శక్తిని కలిగిన వారముగా, ప్రార్థనా పరులముగా దేవుని చిత్తములో పరిపూర్ణంగా జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఆయన అన్నిటికీ లెక్క అడుగుతాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. ప్రతిదానిని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయము ఆయన దగ్గర రాసి పెట్టబడుతూ ఉంది. లేదు ప్రభు నేను ముందే వచ్చాను ఈ ప్రేయర్కి అన్నామనుకోండి, మన లిస్ట్ ఆయన బయట పెట్టేది ఏం చెప్పడు. ఆయన మౌనంగా ఉండి ఇదిగో నీ చూసుకో, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు చూసుకొని నువ్వే చెప్పు నాకు అంటాడు. మనమే చెప్పాలి మన నోటితోటి. సౌలు ఏ విషయంలోనో ప్రభువు మాట వినడంలా ప్రతి విషయంలో తప్పిపోతూ ఉన్నాడు. సమూయేలు వచ్చే లోపలే బలర్పిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో బలహీనుడైపోతూ ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే భయం లేనందువలన, దేవుని మీద ప్రేమ లేనందువలన. ఒకవేళ నీ జీవితంలో సౌలు లాంటి పరిస్థితి ఏమైనా ఉందేమో, ఆయన మాట వినకుండా ఎన్నోసార్లు తప్పిపోతున్నావేమో, ఆత్మ సంబంధమైన ఆలోచన లేకుండా, గ్రహించుకోలేకుండా, దేవుని సన్నిధి అంటే భయం లేకుండా, ఆయన అంటే ప్రేమ లేకుండా ఒకవేళ బలహీనం అయిపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రాదు. చాలామంది ఈ లోకంలో వాటి కోసమే వాళ్ళ జీవితం అంతా పాకులాడుతూ ఉంటారు. ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, పిల్లలు మంచి జాబ్స్ తెచ్చుకోవాలి, అన్ని విషయాల్లో బాగుండాలి, ధనం కావాలి, బంగారం కావాలి. ఒక సహోదరి ప్రార్థన చేస్తుందంట, అయ్యా అందరికి ఉంది నాకు గోల్డ్ చైన్ కావాలంటే దేవుడు నాకు చైన్ ఇచ్చాడు అంటే, నేను అన్న పరలోకం కావాలని అడిగావా అంటే, పరలోకం వద్దు కానీ చైన్ కావాలా నీకు? సరే చైన్ వేసుకున్నా కానీ అప్పుడైనా పరలోకం వెళ్ళాలి కదా. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ప్రభువు దగ్గర ప్రతిదీ కూడా ఆయన లిఖించి అన్నింటినీ భద్రపరిచి పెడుతూ ఉన్నాడు. సౌలు జీవితంలో సౌలు తప్పిపోతూ ఉంటే యోగ్యుడైన దావీదుకి రెండు ఉన్నాయి, ప్రేమ ఉంది, భయము ఉంది. అందుకే దావీదు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఏమని అంటున్నాడు? నీ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోతానయ్యా, నీ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను? 139వ కీర్తనలో ఉంటుంది, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసయ్యా. నేను కూర్చోవడం తెలుసు, నీ యొక్క కూర్చునే విధానం ఎలా ఉందో నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టావా? దానిలో ఒకవేళ గర్వం ఉందేమో, నువ్వు చూసే చూపులో ఒకవేళ గర్వం ఉందేమో, నువ్వు ఒకవేళ నడిచే నడకలో గర్వంగా అడుగులేస్తున్నావేమో. మెడచాచి నడుచుచు సియోను కుమార్తెల గర్వాన్ని దేవుడు వివరిస్తున్నాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారంట. చాలా మందికి కాళ్ళ గజ్జలంటే ఇష్టం కదా. ఒకవేళ కాళ్ళ గజ్జలు మోగించేటప్పుడు లోపల ఆలోచనలో ఏమైనా గర్వం వస్తుందేమో తెలియదు. మరి ఆ గజ్జలు మోగేటప్పుడు అలాంటి
ఆలోచన వస్తుందేమో. ప్రభు అంటూ ఉన్నాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠులండ్రై ఇలా ఉన్నారంట. మెడచాచి నడవడంలో దేవునికి గర్వం కనబడుతుంది. ఒకలాంటి చూపు అనమాట. అంటే వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు అన్నట్టుగా కనబడుతున్నారు. ఓర చూపులు చూచుచు, అంటే అవి రెండుగా చెప్పుకోవచ్చులే. చెడు తలంపులకి చెప్పొచ్చు, గర్వపు చూపుకి కూడా చెప్పొచ్చు. ఓర చూపులు చూచుచు తమ కాళ్ళ గజ్జలు మ్రోగిస్తుంటే ప్రభు అన్నాడు, సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేస్తున్నట్టు ఎంట్రుకలు ఇట్ట విరబోసుకొని ఇట్ట ఇదిలిస్తున్నారేమని మనకు తెలియదు. వాళ్ళు అలాంటి విధానములు ఉన్నందుకు ప్రభు అంటున్నాడు, సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చేస్తాడంట. వాక్య భాగంలో మనం చూస్తే 19 నుండి, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కొళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేయబడిన ముసుగులను, పాగాలను, శాలువలను తీసివేను. కొంతమంది అంట ఈ డ్రెస్సుల మీద వేసుకునే చున్నీలు కూడా ఒక్కొక్క డ్రెస్సు 20,000, 30,000, 50,000 పెట్టుకుంటారంట. అంటే ముసుగులు అంటే వాటికి సంబంధించినవి వస్తాయి. అవి వేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది వేసుకున్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ఆలోచన విధానం. ప్రభు అంటూ ఉన్నాడు, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అన్నమునకు ప్రతిగా వాతయును ఉండను. ఆయన కాడికి పోయినాక తెలుస్తాయి వాతలు పెడతాడా లేదని. ఆయన వాత పెడతాడా, క్రీమ్ పోస్తాడనేది ఆయన కాడ ఉంటుంది, మన కాడ లేదు. ఆయన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. ఆయన ఏం చేస్తాడు అనేది ఆయన దగ్గర ఉంటుంది. ఆయన అన్నిటినీ నిర్ణయించి పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి ఆయన ఏమి ఇవ్వాలో దాన్ని నిర్ణయించి పెట్టాడు. కీర్తనకారుడు రాస్తాడు, దోషములను బట్టి దేవుడు నరులను శిక్షించినప్పుడంట చెమట కొట్టిన వస్త్రంలాగా వారి అందాన్ని చెడగొడతాడంట. చెమట కొట్టిన వస్త్రంలాగా వారి అందాన్ని చెడగొడతాడంట. ఆ చెమట కొడితే ఒక వస్త్రం ఎలా ఉంటుందో అందహీనంగా వాళ్ళ ముఖం అలా అయిపోతూ ఉంటుంది, వాళ్ళ సౌందర్యం అలా మారిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధి అంటే మనము భయం కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధి అంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో బాగుంటాం. ఎస్తేరు రాణిని చూస్తే రాజు దగ్గరికి తీసుకొని పోబడినప్పుడు ఆమె ఏమీ ధరించలా, దేవుణ్ణి మాత్రమే ధరించుకొని ఉంది. ఆమె హృదయాంతరంగంలో దేవుని సన్నిధి అంటే భయం ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది. దేవుణ్ణి కలిగి ఉన్న ఆమె ఆ రాజు చూడగానే సౌందర్యవతిగా కనబడింది. సౌందర్యంగా కనబడగానే రాజు అన్నాడు, ఇంకేమో తప్ప ఇంకొక ఎవరు లేరు రాజుగా, రాణిగా. ఇంక ఏమే రాణి, నాకు ఏమని తీసుకొని రండి, ఏమే నాకు రాణి, ఏమైనా నేను వివాహం చేసుకొని ఏమైనా రాణిగా చేసేస్తాను. అంత సౌందర్యవతిగా ఉంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. పరలోక రాజ్యం పోయినాకేమో ఆయన అన్నిటినీ ఇస్తాడు. భూమి మీద కూడా ఒక ఆశీర్వాదము దీవెన కావాలి అంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు వస్తుంది. ప్రభు అంటున్నాడు, నా రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యమును నీతిని వెతికితే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. పూర్వకాలంలో మోషే మీద కూడా చాలామంది సనుగుడు గొనుగుడు. ఐగుప్తు దేశము నుంచి అన్నని తీసుకొని వచ్చినప్పుడు, వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది ప్రభు చెప్తున్నాడు. ఎలా ప్రవర్తించారు అనేది. బంగారంతో దూడం చేసుకున్నారు,
దేవునికి విరోధంగా నడిచారు. ఆయన మీద ప్రేమ లేదు, ఆయన సన్నిధి అంటే భయం లేదు. భయం ఉంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు, భయం లేదు. మిరియాము అహరోనుకు కూడా ఒక సమయంలో భయం పోయింది. భయం పోగానే ఏమనుకుంటున్నారు, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అందమైన అమ్మాయి దొరకలా, నల్లటి అమ్మాయిని చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. అదేమంటే దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు, నేను చేసుకున్నానంటాడు. ఏమి మోషేతోనైనా దేవుడు మాట్లాడేది? మాతో మాట్లాడడం లేదా? దేవుడు మా చేత పలికించడం లేదా అని గొనిగారు వాళ్ళు. గొనగ్గానే దేవుడు అంటున్నాడు, వాళ్ళని పిలుచుకోరా అన్నాడు మోషేతోటి. వాళ్ళని పిలుచుకోనరా, మోషేని పిలుచుకురమ్మన్నాడు. వాళ్ళందరినీ దగ్గరికి సమకూర్చుకొని తీసుకురా వాళ్ళిద్దరిని. కొన్నిసార్లు సమాజం మాట లేకపోతే సమాజాన్ని నా దగ్గరికి సమకూర్చుంటాడు. మోషే అహరోనులని ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలుచుకొచ్చినప్పుడు మిరియాముని అహరోనుని మోషే పిలుచుకొచ్చినప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మిరియాముకి ఏమైపోయింది, చెమట కొట్టిన వస్త్రములాగా అందం చెడిపోయింది. కుష్టు వ్యాధి వచ్చింది. కుష్టు వ్యాధి వస్తే ఏమైపోతుంది, కొరక్క తిన్నట్టు ఉంటుంది. కుష్టు వ్యాధి అనేది మనిషి శరీరాన్ని కొరక్క తిన్నట్లుగా ఉంటుంది. అలాంటి భయంకరమైన వ్యాధి వచ్చేసింది. వాళ్ళు వెంటనే దిద్దుకున్నారు కాబట్టి, సరి చేసుకున్నారు కాబట్టి, మళ్ళా దేవుని సన్నిధి భయముని, దేవుని మీద ప్రేమని వాళ్ళు సంపాదించారు. మిరియాము కొంతకాలం, కొన్ని రోజులు పాళెంలో ఉండకుండా కడగా ఉంది, కుష్టు వ్యాధి వచ్చినందువల్ల. పశ్చాత్తాపడింది. అవును ప్రభువా, మోషే మీద సన్నిజమై నువ్వు మాతో మాట్లాడావు, మంచిదే. కానీ మోషేని మాకంటే ముందుగా ఏర్పాటు చేసుకున్నావు. అతను నీ బిడ్డ, అతని మీద గొనిగాం మేము. ఇది వచ్చింది, మమ్మల్ని క్షమించని వాళ్ళు ప్రార్థన చేశారు. అహరోను దేవుడు క్షమించాడు, కానీ మిరియాముకి కొంచెం శిక్ష వచ్చింది. వచ్చినప్పుడు ఆమె సరిచేయబడింది. ఎంత దేవుణ్ణి స్తుతించామో, అందుకే వెంటనే దిద్దుకోగలిగింది. దేవుని మీద ప్రేమ తగ్గిందని, దేవుని సన్నిధి భయం తగ్గిందని నీకు అనిపించగానే దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. సరి చేసుకోలేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. వచ్చినాక ఏం చేయలేం మనం. ఆ సమస్య వచ్చిన తర్వాత ఏం చేయలేం. ఆ సమస్య రాకముందే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ మనకు మాదిరిగా ఉన్నారు. మిరియాం మనకు మాదిరిగా ఉంది, సౌలు మనకి మాదిరిగా ఉన్నాడు. వాళ్ళకి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వాళ్ళకి సంభవించింది. ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి. అంటే చదువుతాం కదా, దేవుని సన్నిధిలో ఆలోచించేయాలి. ఆ తర్వాత మోషే మీద కూడా సనిగారు వాళ్ళు. మోషే మీద తిరుగుబాటు చేశారు. వాక్య భాగములో మనం చూస్తూ ఉంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే, లేవీకి ముని మనమడును కహాతు మనమడును ఇస్సారు కుమారుడగు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతానును అబీరామును పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 270 మందితో మోషే ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. చాలా మంది ఆలోచనలు ఇదే. ఏమి, వాళ్ళే సేవ చేయాలా, వాళ్ళే ఆ పని చేయాలా, వాళ్ళే ఆ పరిచర్య చేయాలి. ఏమో దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన పని దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళది చేయాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా మోషేని దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను విడిపించుకొని పోవాలి మోషే అంటున్నాడు, నేను నత్తుండయ్యో, నన్ను కాదు ఇంకొకళ్ళని చూసుకోమన్నాడు.
నేను మాట నేర్పని కాదు, నేను చాలా భయస్తుడిని, నాకు ధైర్యం లేదు, నేను వాళ్ళందరినీ విడిపించి తీసుకొని పోలేను, నా వల్ల కాదయ్యా. ఎవరు నన్ను చూసుకోమంటే లేదు మోషే నువ్వే ఉండాలి. ఏం చేయాలి? ఇంకా తప్పని పరిస్థితుల్లోనే చేసేది సేవ, తప్పని పరిస్థితుల్లోనే. లేదు నువ్వే చేయాలి. ఆ మాట ప్రకారంగా మోషే లోబడి దేవుని పరిచర్య చేస్తూ, దేవునికి లోబడి దేవుణ్ణి ప్రేమిస్తూ ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళడానికి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనలను బలపరిచి అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవా, మీకే వందనాలయ్యా. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకే వందనాలు. ఇదిగోనైనా ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించగలిగిన కృపనివ్వండి, మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగిన కృపనివ్వండి. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రార్థనాత్మత నింపండి ప్రభా. శోధనలన్నీ జయించగలిగిన కృపనివ్వండి. మీరు అంటూ ఉన్నారు నాయన, నా సన్నిధి అంటే మీకు భయం లేదని. అవును ప్రభా, భయం లేని ప్రతి బిడ్డను మీరు ఇప్పుడే జ్ఞాపకం చేసుకొని ఆ కఠిన హృదయాన్ని తీసేసి మెత్తని గుండెను దయచేయండి ప్రభా. మాంసపు గుండెను దయచేయండి, ప్రేమించగలిగిన ప్రేమను దయచేయండి. మీ సన్నిధి అంటే భయపడగలిగిన భయాన్ని ఇవ్వండి ప్రభా. అవి 2 కృపావరాలుగా మీ బిడ్డలకు దయచేయండి నాయన. కృపావరాలుగా ఇవ్వండి నాయన. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాను తంత్రాలపై జయం ఇవ్వండి. ఆత్మీయంగా మీ బిడ్డలను బలపరచండి నాయన. ఇదిగో నా తండ్రి, చివరి దినాల్లో నమ్మకస్తులుగా ఉండడానికి కృపనివ్వండి నాయన. నా తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి ప్రభా. నాయన, స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఇవి ఏవి, ఈ శరీర సంబంధమైనవి ఏవి ఆత్మీయ జీవితం బలహీనమైపోవడానికి కారణాలుగా ఉండకుండా ప్రతి బిడ్డ జయించుకోవడానికి శక్తినివ్వండి ప్రభా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్యం విన్న మీ బిడ్డలందరినీ దర్శించండి. వాక్యమునకు ముద్ర వేయండి ప్రభా. మీ చిత్తానుసారంగా మీ బిడ్డలు నాయన మీరు కోరుకుంటున్న ప్రేమను కలిగి ఉండినట్లు నాయన, నా తండ్రి, మీరు దృష్టించగలిగిన భయము, వణుకును కలిగి ఉండడానికి కృపనిచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.